రాష్ట్రంలో పేదల కోసం మొదటి ఏడాదిలోనే 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందన్నారు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. పట్టణాల్లో 2 లక్షల, గ్రామాల్లో 3 లక్షల ఇళ్లు ఎన్టీఆర్ హౌసింగ్ కింద శరవేగంగా పూర్తి అవుతున్నాయని, త్వరలోనే లబ్ధిదారులకు అన్ని వసతులతో కూడిన కొత్త ఇంటి తాళాలు అందిస్తామన్నారు. వినుకొండ పట్టణంలో నిర్మాణంలో ఉన్న టీడీకో ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవి పేదలందరికీ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ నిర్మాణాన్ని పరుగులు తీస్తున్నారని తెలిపారు. వినుకొండలో మొత్తం టీడ్కో ఇళ్లను 5 నుంచి 6 నెలల్లో పూర్తి చేయిస్తామని, 720 ఇళ్లు ఇప్పటికే 90% పూర్తయినట్లు తెలిపారు. 300 చదరపు అడుగులు విస్తరణంలో 864 ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు. 300 చదరపు అడుగులు ఇంటిపై 6.5 లక్షల, 430 చదరపు అడుగుల ఇంటికి 8.55 లక్షల ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పేదవాళ్లకు టిట్కో ఇళ్లు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పేరుతో ఈ టిట్కో ఇళ్లను ఫేజ్ 1 లో నిర్మాణం చేపట్టినటువంటి ఇళ్లను ఇప్పుడు అందజేసే కార్యక్రమాన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేసే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల టిట్కో ఇళ్లను, 3 లక్షలు గ్రామసీమల్లో రూరల్లో 3 లక్షల ఇల్లు, మొత్తం 5 లక్షల ఇల్లు పూర్తి చేసే విధంగా రేపు జూన్ నాటికి 5 లక్షల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుకే శరవేగంతో మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏదైతే పేదల ఇల్లు నిర్లక్ష్యం చేసిందో, పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని చూశారు, పేదలను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని చూసాము. ఈ రోజు ఆ పేదలందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ గత ఈ ప్రభుత్వం రాగానే అంతా కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా మళ్ళీ మొదలుపెట్టి శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక 5 నుండి 6 నెలల్లో ఇవన్నీ కూడా 300 స్క్వేర్ ఫీట్ 864 ఇళ్లు పూర్తి చేస్తాం. ఇప్పటికి 720 ఇళ్లు 95% పూర్తి చేస్తాం. మొత్తం 300 స్క్వేర్ ఫీట్ 864 ఇళ్లు పూర్తి చేసి పేదలకి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు పేదలకు ఇచ్చేటువంటి ఇళ్లకి 300 స్క్వేర్ ఫీట్లకి ప్రభుత్వం 6,55,000 ఒక్కొక్క ఇంటికి ఖర్చు పెడతా ఉంది. 430 స్క్వేర్ ఫీట్లు 8,55,000 చొప్పున ఈరోజు ఖర్చు పెట్టి ఈ నిర్మాణాలు పూర్తి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా మొదటి సంవత్సరంలోనే 5 లక్షల మందికి ఇళ్లు శాంక్షన్ చేసి అవన్నీ కూడా అందులో 2 లక్షల ఇళ్లు టిట్కో ఇళ్ళని మొత్తం 5 లక్షల ఇళ్లని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నుండి పేద ప్రజలకు, ఇళ్లు లేని పేద ప్రజలకు సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం. లబ్ధిదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సో అలాగే 2 లక్షల టిట్కో ఇళ్లు పూర్తి చేయడానికి సుమారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. మరి ఈ విధంగా 7,000 కోట్ల రూపాయలతో ఇక్కడ 2 లక్షల టిట్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనివల్ల పేదలకు 2 లక్షల మంది టిట్కో ఇళ్ల పేదలకు, టౌన్ లో ఉన్నటువంటి లబ్ధిదారులకు, అలాగే గ్రామసీమలో ఉన్న 3 లక్షల మందికి, మొత్తం 5 లక్షల మందికి లబ్ధి చేకూరబోతా ఉంది హౌసింగ్. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఇన్ని గట్ల ఎక్కడ కట్టింది? ఎందుకు గట్లయిపోయారు గత ప్రభుత్వంలో? ఈ రోజు మొదటి సంవత్సరంలోనే 5 లక్షల ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, పేదవాడంటే చులకన, పేదవాడంటే నిర్లక్ష్యం, అవినీతి దోపిడీ అంటే ముందుంటారు, పేదలకు చేయూతనివ్వడానికి వెనకుంది గత ప్రభుత్వం. అందుకే ఈరోజు మరి 51,000 ఇళ్లను, టిట్కో ఇళ్లను రద్దు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ తప్పుపడుతున్నారు. నువ్వు కట్టకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఇవ్వటం ఇష్టం లేనటువంటి